బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి ఉరిశిక్ష విషయంలో ఆమె ఆ రోజున పారిపోయి భారతదేశానికి రావడం, భారత్లో తలదాచుకుంటాం, ఆవిడకి భారతదేశం ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఆమెను అప్పగించమని పదే పదే బంగ్లాదేశ్ అడగటం, భారతదేశం అప్పగించకపోవడం జరిగింది. అక్కడ సరైనటువంటి సిస్టమ్ రావాలి, డెమోక్రసీ వచ్చినప్పుడు ఇస్తామని. ఇప్పుడు తాజాగా ఐసీటీ కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించినటువంటి సందర్భంలో భారత ప్రభుత్వాన్ని స్పందన కోరారు. భారత ప్రభుత్వం మేము ఐసీటీ తీర్పుని గుర్తిస్తున్నాం, అదే సందర్భంలో బంగ్లాదేశ్లో పరిణామాలని అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యతమైనటువంటి వాతావరణాన్ని కాంక్షిస్తున్నామని చెప్పారు. ఇక్కడే ఒక కన్ఫ్యూజన్. వాళ్ళ తీర్పుని గుర్తించడం అంటే హసీనాని ఇచ్చేసి ఆ ఉరిశిక్ష అమలు చేయమంటారా, లేదు అంటే అక్కడ పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నామంటే అక్కడ ఎన్నికలు అయ్యి ప్రజాస్వామ్యపరంగా ఎన్నికలు జరిగిన తర్వాత అది మార్చిలోనే ఏప్రిల్లో జరుగుతారంటున్నారు. అది అయ్యాక అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక అప్పుడు వాళ్ళు కోర్టుకి అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశం లభించాక అప్పుడు హసీనా పార్టీ మీద అక్కడ అవామీ లీగ్ మీద ఉన్న నిషేధాన్ని తొలగించాక వీళ్ళు అక్కడ కోర్టుకు వెళ్ళి అప్పుడు తేల్చుకునేదాకా హసీనా ఇక్కడే ఉంటుందా, ఇక్కడే ఉంచుకోవడం అయితే కన్ఫామ్ కనబడుతుంది. విచిత్రం ఏంటంటే ఏ ముస్లింలకి మోడీ వ్యతిరేకం అని చెప్తారో ఆ ముస్లింలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకురాలు హసీనాని కాపాడుతున్నది అదే మోడీ సర్కార్. అది స్పెషల్ ఇక్కడ.